వచ్చింది కానీ అబ్బో షాబాష్ మన ఓపెన్ చేయగానే వచ్చింది. నేనే సీఎం అభ్యర్థిని. ఓ కొడుక్క అబ్బో నాయన, ఇదెక్కడి పంచాయతీ? నేనే సీఎం అభ్యర్థిని అంటున్నా ఆయన. మరి రాజన్న కదా నా సీఎం అభ్యర్థి. సీఎం అంటుంటే నువ్వు ఒక కొత్త సీఎం పెట్టినావు. ఈయననే వెంకరెడ్డి మనిషి. ఇప్పుడు ఈ సీఎం అంటే మొత్తం కోమిరెడ్డికే అనుచరులు దగ్గర వాళ్ళంతా బలగం మొత్తం ఆయనదే. ఆయన ప్రధాన అనుచరుడు వెంకరెడ్డికి. ఇంకో 2 సార్లు గెలిపించండి, మంత్రుల నియోజకవర్గాలకే నిధులు. జడ్చర్ల ఎమ్మెల్యే అనురెడ్డి హాట్ కామెంట్స్ అట. మరో 2 సార్లు నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నేను కూడా సీఎం అభ్యర్థిని అవుతాను అని మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనురెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇవాళ జడ్చర్లో డిసిసి అధ్యక్షుడు ఎంపికకు సంబంధించి జరిగిన అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడాడు. రాష్ట్రంలో మంత్రుల నియోజకవర్గాలకే నిధులు వెళ్తున్నాయని ఆరోపించారు. ఒకసారి కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో చూడండి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో దాదాపుగా 5,000 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మంత్రుల నియోజకవర్గాలను పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఎక్కడ జరుగుతున్నాయి? మంత్రులు అంటే నేను నమ్మను, ముఖ్యమంత్రి అంటే నమ్ముతా. పోనీ జరిసేపు లగచర్ల ఫార్మా కంపెనీ పెడతాడు, ఫుల్ అభివృద్ధి చేస్తాడు, అది ఓకే, అది నమ్ముతా జరిసేపు. కానీ మంత్రులు ఎవరు చేస్తున్నారు? ఏ మంత్రి? కొండారెడ్డిపల్లి డెవలప్ అవుతుంది, కొడంగల్ డెవలప్ అవుతుంది, కేసీఆర్ నాడు సింధమార్గ డెవలప్ అయింది, గజ్వేల్ డెవలప్ అయింది, అంతే. ఎవడైనా సరే ముఖ్యమంత్రి వాందే వేసుకుంటే మరి మిగిలిన 118 మంది సంకరాకనా? వాళ్ళందరూ ట్యాక్సీలు కట్టి ఒకరిని డెవలప్ చేస్తానుక? కొండారెడ్డిపల్లికి ఇచ్చిన పైసలు మా అందరూ ఉడియాలిగా. మరి ఇప్పుడు ఈయన బాధ ఏంటంటే నన్ను ముఖ్యమంత్రి చేశాక డెవలప్ చేయనంటున్నాను. ఈ శరప్పాడుగాను. ఒక ఆయన మంత్రి అయితే డెవలప్మెంట్ అంటున్నాడు, మా మునిగి వెళ్ళా. నాకు మంత్రి పదవి ఇస్తే డెవలప్మెంట్ చేస్తా అంటున్నాడు, ప్రభుత్వం వస్తే డెవలప్మెంట్ చేస్తా అంటున్నాడు, మరి డైరెక్ట్ సీఎం అయితే డెవలప్ అంటున్నాడు. మరి ఈయన కూడా కదే అంటున్నాడు, నేను ముఖ్యమంత్రి అయితే డెవలప్మెంట్ చేస్తే లేదా చేయనంటున్నాడు. ఇంకా మరి కాంగ్రెస్ అందరూ పిలికనే గెలిపారా? ఇప్పుడు ముఖ్యమంత్రి అయినోడే డెవలప్మెంట్ చేసినప్పుడు ఒక్కడే కదా డెవలప్మెంట్ చేసేది, అంటే ఒక్కడే కదా ముఖ్యమంత్రి. 60 మంది ముఖ్యమంత్రులు కాదు కదా, ఒక్కడే అవుతారు. అంటే ముఖ్యమంత్రి ఎవరైతే వాళ్ళే డెవలప్ చేసుకుంటారు, మిగతా 59 మందిని గెలిపించాలని అవసరం లేదు మనకి. ఇంకా ఒక్కడే గెలాలి, ఒక్కడే ముఖ్యమంత్రి కావాలి. అయితే సాధ్యమేనా? మొత్తానికైతే చాలా కష్టపడతాడు రేవంత్ అని ఇరికిచ్చింది. ఇలా ముఖ్యమంత్రి అయితే నిధులు వస్తాయి, లేకపోతే రావు. నేను సీఎం అభ్యర్థిని, నాకు 2 సార్లు గెలిపి నన్ను సీఎం చేస్తారు. ఇక నువ్వు మరోసారి గెలిచేది నమ్మకం నాకు సారు. ఇంకా 2 సార్లు కాదు, మరోసారి గెలిస్తే నువ్వు అడిగే మనగాని ఏం పొజిషన్కి గెలుస్తారు? మా మంత్రి చెప్తాను జూపాలి కృష్ణారావు, ఇగో నీ వస్తానో రానో గెలవదు, నీ గెలుస్తానో గెలవదు నాకు తెలియదు, మా పార్టీ అధికారంలోకి వస్తావో రాదో నాకు తెలియదు, మా ప్రభుత్వం ఏర్పడుతుందో ఏర్పడో నాకు తెలియదు, నేనేం హామీని ఇయ్యను. అది మన పరిస్థితి. మంత్రికే గతి లేదు, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే, నువ్వు నీ గతి ఉన్నది, నువ్వు మళ్ళీ గెలుస్తావు. చూద్దాం పో, ఇంకేం మాత్రం గెలుస్తావు.